సో కల్కి పార్ట్ 2 ఎందుకు రావా అసలు లైక్ ఎందుకు ఇంటర్వ్యూలు ఇస్తున్నా నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏం జరిగిందో చెప్తా. మన ప్రొడక్షన్ డిజైనర్ నితిన్ జిహానీ చౌదరి తుంబాడు ఆయనే చేసిండు, ఫెంటాస్టిక్ గా చేసిండు. కల్కిలో కూడా సెట్స్ అమ్మోగం చాలా బాగా చేశారు అనమాట. ఆయనతో ఇంటర్వ్యూ జరిగింది. ఉత్తరున్న ఇంటర్వ్యూ ఎవరో తెలియదు, ఈయనకే కొంచెం లైక్ అరే ఇవి చెప్పొద్దు అవి చెప్పొద్దు చెప్పాలి అని చెప్పేసి ఆయన కన్ఫ్యూజన్ తెలియదు. కానీ సెకండ్ పార్ట్ లో వచ్చేవి కొన్ని ఎలిమెంట్స్ ముందు చెప్పేసిండు అనమాట. ఉత్సుకత బాగా ఉంది, దాని ఇబ్బంది లేదు. బట్ స్టిల్ బొక్క పడే ఛాన్స్ అయితే గ్యారంటీగా ఉంది. సో చూసిన వాళ్ళకి చాలా మంది తెలిసిపోయి ఉంటది. బట్ స్టిల్ నేను పొటెన్షియల్ స్పాయిలర్స్ అని చెప్తాను. నేను ఒకవేళ మీకు కల్కి పార్ట్ 2 లో ఉండే దాంట్లో ఇవి పొటెన్షియల్ స్పాయిలర్స్ లాగా ఉన్నాయి అనిపిస్తే మాత్రం ఇక్కడతో ఆపిచ్చేసేయండి. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చి జాయిన్ అవ్వండి లైవ్ లో. సో అప్పటి గురించి ఇంకేం మాట్లాడడం. కానీ ఒకవేళ మీరు పొటెన్షియల్ స్పాయిలర్స్ అవసరం లేదు మేము చూస్తామంటే కంటిన్యూ చేయండి. అసలు ఏమైంది అంటే మాత్రం నితిన్ జిహానీ చౌదరి గారి గురించి ఆయనని యాస్కిన్ గురించి చెప్పమంటే సినిమాలో మనకి కనిపించిన కాంప్లెక్స్ ఒక కాంప్లెక్స్ కాదంట భయ్యా, 7 ఉన్నాయంట. అట్లా సాయి కృష్ణ థియరీ కేమ్ ట్రూ. ఏడు చూడు ఈ సినిమా స్పాయిలర్ అవుతుందిరా అంటే మాత్రం నా థియరీ రైట్ అయిందంటే నేను తన్నాలరా నేను. సో ప్రస్తుతానికి 7 కాంప్లెక్స్ ఉన్నాయంట. ఒకటి ఆఫ్రికా, ఒకటి ఇంకో ప్లేస్ అనుకుంటే 7 ఉన్నాయంట. వీటన్నిటిని యాస్కినే చూసుకుంటాడట. యాస్కిన్ ఇంకొకరి కింద పనిచేస్తాడట. ఆయన కలి. ఆయన ఒక వాట్ ఈస్ ఏ ఫిజికల్ బీయింగ్ ఉందా లేదా వీళ్ళు ఇంకా డిసైడ్ కాలేదంట. సో కలి ఉన్నాడు, యాస్కిన్ ఈజ్ నాట్ కలి. నా థియరీ పటాపంచలేంది. బట్ స్టిల్ నాకు ఇంకా అనిపిస్తుంది యాస్కిన్ విల్ బి అ రాక్షస్. నాకు ఎందుకో అది లైక్ ద గ్లో అండ్ ద స్టిచెస్ అండ్ ఎవ్రీథింగ్ దాంట్లో మాత్రం ఎవరో ఉన్నారు లోపల, దానికి బయటికి రావాలని ట్రై చేస్తున్నాడు అనిపిస్తుంది. సో అది అనిపిస్తుంది. అండ్ ఆల్సో యాస్కిన్ నెగిటివ్ షేడ్ ఆఫ్ కృష్ణ అన్నాడు. దాన్ని చూసేసి ఓరమ్మ మళ్ళీ కృష్ణుడు కంపారిజన్ అనుకోండి. వాళ్ళు ఆయన చెప్పిన సెన్స్ ఏంటంటే కాస్ట్యూమ్స్ వైజ్ గా కృష్ణుడు వైట్ కలర్ వేసుకున్నాడు, యాస్కిన్ కూడా వైట్ వేసుకుంటాడు. ఈయన కొంచెం లైక్ క్రీమీ కైండ్ ఆఫ్ కలర్స్ వేసుకుంటాడు. వీళ్ళు కూడా ఈయన కూడా దేవుడు కొంచెం సాధువు లెక్క కనబడుతున్నాడు అనమాట. సో మనకి ఫాలెన్ ఏంజల్ లెక్క ఎట్లుంటారో ఆ ఫాలెన్ ఏంజల్ లెక్క ఉంటుంది అనమాట. కల్కి యూనివర్స్ లో ఒక థిమాటిక్ యాడ్ చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు దేవతలు ఎప్పుడైనా పైన ఉంటారు, రాక్షసులు అసురులు అందరూ పాతాళంలో ఉంటారు, కింద ఉంటారు భూమి కింద. ఇప్పుడు దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లో జరిగింది అన్నట్టు. అంటే ఇప్పుడు దేవతలందరూ కింద ఉన్నారు. అంటే లైక్ టెక్నికలీ అశ్వత్థామ మెటఫారికల్ వైజ్ గా దేవత అనుకున్నాం అనుకో, మంచోళ్ళందరూ ఆయన ఇప్పుడు అండర్ గ్రౌండ్ ఉంటే యాస్కిన్ లాంటోడు హీస్ అ డెవిల్ కాంప్లెక్స్ పైన ఉన్నాడు అనమాట. ఎవరు అందుకోలేని రేంజ్ లో. అదే మనకు స్టాచ్యూ ఉంటది, పైదాకా తీసుకుపోవాలని ఉంటది కదా, ఆ ఎలిమెంట్ లో ఆయన అక్కడ ఉన్నాడు. సో లైక్ టోటల్ రోల్స్ అన్ని రివర్స్ అయిపోయినాయి. అందుకే రివర్స్ పిరమిడ్ ఇన్ని మాట్లాడిన అనమాట. సో ఇవన్నీ విన్న తర్వాత కొంచెం ఎక్కువనే రివీల్ చేయలేదా చౌదరి అనిపించింది అనమాట నాకైతే మాత్రం, నో డౌట్. ఇవన్నీ రావాల్సినాయి కదా. తర్వాత నాకు ఇంకోటి అనిపించింది ఏంటంటే ఒరే ఇప్పుడే కలి గురించి ఇట్లా మాట్లాడుతున్నారు అండ్ దే హ్యావ్ అన్ ఐడియా అబౌట్ ఇట్. దేర్ విల్ బి ఎ పార్ట్ 3 చెప్పేస్తున్నాం. దేర్ విల్ బి ఎ పార్ట్ 3. సెకండ్ పార్ట్ లో కల్కి పుడతాడు చిన్న బాబు. థర్డ్ పార్ట్ లో కల్కి మే బికమ్ బిగర్ ఆర్ లైక్ కర్ణుడు లైక్ అండ్ అశ్వత్థామ వీళ్ళందరూ కలిసి కల్కి తోటి యాస్కిన్ అండ్ కలి మీద వార్ జరుగుతుంది. మేబీ సెకండ్ పార్ట్ లో వి మే హ్యావ్ అ వర్జన్ ఆఫ్ చిరంజీవిస్. ఆయన లేడు అని చెప్పలేదు, అంటే లైక్ వాళ్ళ మీద నాకు ఒక ఐడియా ఉంది, కాకపోతే వాళ్ళని లైక్ ఎగ్జాక్ట్లీ అందరు చిరంజీవులు ఉంటారంటే మాత్రం ఉన్నారని చెప్పిండు. సో ఐఎమ్ థింకింగ్ నీ ఒకటేసారి చెప్పేస్తారా ఇంటర్వ్యూలు అడిగిన ప్రతిదానికి ఆన్సర్ చెప్పిన పోతారు, ఏదన్నా క్విజ్ కాంపిటీషన్ కొన్ని సీక్రెట్ ఆపాలి అన్లెస్ యు ఆర్ నితిన్ జిహానీ చౌదరి అన్ని ఆన్సర్లు చెప్పినట్టుగా. సో అట్లా కాకుండా కొన్ని ఉండొచ్చు, నాకైతే అట్లా అనిపిస్తుంది. థర్డ్ పార్ట్ ఉంటుందని నాకైతే అనిపిస్తుంది. అది ఎప్పటివరకు వచ్చి నాకు చెప్తున్నా కదా, వచ్చేసరికి నాకు పిల్ల అయిపోయి మా పిల్లోడు ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళిపోతాడు. పిల్లోడైనా కానీ పాప అయినా కానీ స్కూల్కి వెళ్ళిపోతారు. వాళ్ళు వాని పాప సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఉంటుంది, నో డౌట్ అబౌట్ ఇట్. సో పరిస్థితి అదనమాట. సాయి కృష్ణ నీకేమనిపిస్తుంది అసలు ఇవన్నీ విన్న తర్వాత? నా ఒపీనియన్ అది కలీం యాస్కిన్ మీద నాకు యాస్కిన్ రాంగ్ అని అనిపించలేదు ఎందుకో. ఆబ్వియస్లీ థానోస్ కు చేయొచ్చు. థానోస్ నువ్వు కొంచెం ఆలోచిస్తే థానోస్ లో రాంగ్ కదా అని ఫీలింగ్ వస్తుంది భయ్యా. మరి వాట్ ఎవర్ హీ డిడ్ హీ హాజ్ ఎ జస్టిఫికేషన్. అండ్ ఆయన చెప్పి అంటే లైక్ ఆయన మనకు కనపడిందే బ్రీఫ్. కనపడినప్పుడు ఫస్ట్ అపియరెన్స్ లోని హీ గేవ్ ఎ పర్పస్. నా పర్పస్ ఏంటి అని చెప్పేసి ఆయన చెప్పేశారు. సెకండ్ పార్ట్ ఇట్ వాజ్ ఆల్ లైక్ సెకండ్ అపియరెన్స్ లో లైక్ ఎలివేషన్ అండ్ ఎవ్రీథింగ్. సో నాకు అనిపించి ఫస్ట్ థింగ్ ఏంటి, దేవతలు ఎత్తగలరు. సో ఆయనకి దేవత శక్తి ఉంది లైక్ డ్రాప్ నుంచి అండ్ హీ వాజ్ ఏబుల్ టు లిఫ్ట్ గాంధీవం. తర్వాత ఫస్ట్ లో ఏం చెప్పారు, మీకు ఎన్నో అవకాశాలు ఇచ్చాము, మీరు మారలేదు, మీరు అన్ని వనరులను కూడా వేస్ట్ చేస్తున్నారు. సో అన్ని వనరులను నేను దాయటం తప్ప, మీ నుంచి దూరంగా పెట్టడం తప్ప, మీ దగ్గరకు వస్తే మీరు దాన్ని వేస్ట్ చేస్తారు అని చెప్పేసి పెట్టారు. తర్వాత ఆల్ ద డిప్లొమాటిక్ పీపుల్ అండ్ ఆల్ ద లైక్ మరి ఆయన వర్షన్ లో
వీళ్ళైతేనే దీనికి వీటిని హ్యాండిల్ చేయగలరు అని అనుకున్న వాళ్ళందరినీ పైన పెట్టుకున్నాడు. మిగతా వాళ్ళందరికీ ఒక అందని ద్రాక్షను ఒకటి ఇచ్చేసేసి కాంప్లెక్స్ అని చేతిలో పెట్టే, కాంప్లెక్స్కి వెళ్ళే డ్రీమ్ ఒకటి చేతిలో పెట్టి చచ్చేంత వరకు ఆ కళలోనే కూర్చున్నారు. యువర్ టాకింగ్ అబౌట్ ఎ మ్యాన్ హూ ఇస్ ఓవర్ 300 years old, లైక్ 200 to అలాగా. హీ సా ఎవ్రీథింగ్ అండ్ ఇవన్నీ చేసినప్పుడు సో హిస్ డెసిషన్ షుడ్ హావ్ బిన్ స్ట్రాంగ్. సో అప్పుడు ఆస్కిన్ యొక్క ఐ థింక్ నువ్వు చెప్పినట్టుగానే సమ్మన్ ఈస్ కంట్రోలింగ్ ఆస్కి ఆర్ ఆస్కిన్ ఒకరిని వర్షిప్ చేస్తున్నారు. అండ్ ఆయన ఒక డైలాగ్ చెప్పారు లాస్ట్ లో, జగన్నాథ రథ, లైక్ ఇట్ వాస్ సో డివైన్ డైలాగ్. అంటే అది నాస్టాల్జా, బట్ స్టిల్ ఇట్ నీడ్స్ ఏదో ఒక వెయిట్ క్యారీ చేస్తే కానీ వాళ్ళ డైలాగ్ బెటర్. సో అలా జరిగినప్పుడు ఐ డోంట్ థింక్ ఆస్కిన్ ఇస్ ఎ కంప్లీట్లీ బ్యాడ్ పర్సన్, బట్ ఆయన చేసే పనులని ఇన్హ్యూమన్. కానీ యూఆర్ టాకింగ్ ఆ టైంలో కలి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ సో మచ్. సో వాట్ ఎవర్ హీ డస్ ఐ థింక్ ఇట్స్ లైక్ దట్. అండ్ ఇప్పుడు ఆ 7 కాంప్లెక్స్ నేను చెప్పిన మల్టిపుల్ కాంప్లెక్స్లు ఉంటాయని, అదొకటి వర్క్డ్. భారతీయుడు ఇది ఆస్కిన్ అంట కేక సాధిస్తున్నారా కానీ పాయింట్. యా, సో ఇక్కడ ఇన్ని ఉన్నాయి. బట్ ఐ థింక్ నితిన్ జానీ చౌదరి హీ రివీల్డ్ సో మచ్. ఈవెన్ నాగేశ్వర్ గారు ఏం చెప్పారంటే ఆయన చాలా మితభాషి. సో ఆయన ఆస్కిన్ యొక్క స్టోరీ మీకు కావాలి అని అంటే మీరు పార్ట్ 2 కోసం వెయిట్ చేయాలి అని చెప్పేశారు. బట్ ఇక్కడ ఈయన 7 కాంప్లెక్స్లు ఉంటాయి దాని వాటిని లైక్ ఆస్కిన్ ఇన్ కంట్రోల్, బట్ ఆస్కిన్ ఆన్సర్స్ టు సమ్వన్ ఎల్స్. ఇవన్నీ ఆస్కిన్ కాదురా, ఆస్కిన్ అంటే వేరే పేరు వచ్చింది. సరే చాట్లో పెట్టారు కాదు, నువ్వు యాస్కిన్ అన్నా ఓకే, ఆస్కిన్ అంటే అవుట్ వస్తుంది. అది జరిగినప్పుడు ఐ థింక్ హీ రివీల్డ్ టూ మచ్. వాళ్ళు సినిమా రిలీజ్ చేసే ముందే ఇప్పుడు ఐ థింక్ ఈయన ప్రొడక్షన్ డిజైనర్ చెప్పిన ఏదైతే సెంటెన్స్ ఉన్నాయో కల్కి పార్ట్ 1 రిలీజ్ అయ్యే ముందే మనకు అంత ఇన్ఫర్మేషన్ రాలా. అంటే క్వాంటిటీ వేర్ థియరీ మనం మన బుర్రలు బాగా కొట్టుకొని థియరీలు చేసుకుంటే నథింగ్ కెన్ ఇంప్రూవ్, లైక్ వెరీ లిమిటెడ్. నాకు ఇప్పుడు మజా రావట్లేదు నిజంగా. ఇప్పుడు థియరీలు నేను చేసుకోవాలి, నువ్వు నాకు ఆన్సర్ ఇస్తాను, నేను థియరీ ఎక్కడ వేసుకుంటా నాకు మజా ఇప్పుడు కిక్ యాడ్ వచ్చింది. ఆల్మోస్ట్ ఇప్పుడు మనం కాంప్లెక్స్ ఉంది, కాంప్లెక్స్ కాన్వర్సేషన్ కానీ మనం ఇప్పటివరకు ఆస్కిన్ ఇస్ ద టాప్ అనుకున్నాం. బట్ స్టిల్ మనకు కొంచెం హింట్లు వచ్చింది. హీస్ వర్షిపింగ్ సమ్మన్, లైక్ ఏమో యోగా చేయొచ్చు, బట్ స్టిల్ హీస్ ఆన్సరింగ్ టు సమ్మన్ టైప్ ఆఫ్ యోగా చేస్తున్నాడా ధ్యానం అనుకో. అయితే ఇట్లున్నప్పుడు ఐ థింక్ ఈయన చాలా ఇచ్చేసారు మనకి, అండ్ ఎప్పుడో రిలీజ్ అయ్యేది ఇచ్చేసారు. సో ఏమోరా, ఐ థింక్ హీ సెడ్ టూ మచ్. అది సిచ్యువేషన్. సో చాలా రాబోతున్నాయి ఇంకా, సినిమా అయితే చాలా టైం పడుతుంది, నో డౌట్ అబౌట్ ఇట్. సో మీ థాట్స్ ఏంటి, అసలు స్పాయిలర్స్ అనిపిస్తుందా లేదు అంత ఆ టైంకి ఇంకా ఈజీగా తెలిసిపోతుంది, ముందే ట్రైలర్లో పెట్టేస్తారా చూద్దాం ఆ టైంకి. మీ థాట్స్ అనేది చెప్పేది కామెంట్స్లో.